వైసీపీ పాలనలో పెట్టిన అక్రమ కేసులతో అష్ట కష్టాలు పడుతున్న టీడీపీ కేడర్ను పాలక పెద్దలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కేసులు రౌడీ షీట్లను ఎత్తివేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా ఆలకించే దిక్కే లేకుండా పోయింది. కోట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కనికరించే వారే కరువయ్యారంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆవేదన అరణ్య రోదనగా మిగులుతోందన్న బాధ వారిలో కనిపిస్తోంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేసులు ఎత్తివేస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారా? కూటమి పాలనకు 16 నెలలు పూర్తవుతున్నా ఈ విషయంలో చేసిన బాసల ఊసే ఎత్తకపోవడానికి కారణమేంటి? బాధితుల గోడును ఎందుకు పట్టించుకోవడం లేదు? టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటి అన్న విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసేస్తానని పార్టీ నేతలు కేడర్కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు అన్న వాదనలు ఉన్నాయి. కేసుల ఎత్తివేతపై చంద్రబాబు ఇచ్చిన మాట నీటి మూటలుగానే మిగిలిపోయాయి అన్న ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రతిపక్ష నేతగా ఏ పిలుపు ఇచ్చినా స్పందించి జగన్ దుర్మార్గ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల తీసివేత ఊసే ఎత్తని చంద్రబాబు తీరుపై పార్టీ కేడర్, ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు కార్యకర్తలు, నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక అష్టకష్టాలు పడుతున్నా అయ్యో పాపం అనే పరిస్థితి లేదు అన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. కేసులు ఎత్తేస్తారన్న నమ్మకం వమ్మవుతోందని, అధోగతి పాలవుతాము అన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. కోర్టుల చుట్టూ తిరగలేక ఆర్థికంగా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నా పట్టించుకునే దిక్కులేదన్న ఆందోళన బాధితుల్లో కనిపిస్తోంది. తమ ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది అన్న బాధ టీడీపీ కేడర్లో ఉంది. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఏం చేస్తోంది? అప్పట్లో వాడుకొని ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తారా? కనికరం లేదా అని ప్రశ్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితో పనిచేసిన అప్పటి పోలీసులు టీడీపీ కేడర్పై పెట్టిన అక్రమ కేసుల్లో హత్యాయత్నం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలు ఒకెత్తైతే చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులు మరో ఎత్తు. అందులోనూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు పుంగనూరు నియోజకవర్గంలో వేలాది కేసులు రిజిస్టర్ అయ్యాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబును కుప్పం, పుంగనూరులోకి రాకుండా అడ్డుకున్న ఘనత జిల్లా పోలీసులకే దక్కింది. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల తెలుగుదేశం శ్రేణులు అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాయి. ఇక చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం విషయానికి వస్తే పోలీసులే టీడీపీ కేడర్ను కొట్టి హత్యాయత్నం కేసులు పెట్టారంటే జగన్ జమానాలో కాప్స్పై ఎలాంటి ఒత్తిడి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వడం నిరంకుశ పాలనకు నిదర్శనం. జగన్ పాశవిక పాలనలో పోలీసులు టీడీపీ కేడర్ పట్ల వివక్ష చూపారు అనడంలో సందేహం లేదు. 2023 జనవరి 4న కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు శాంతిపురం మండలం గొల్లపల్లి క్రాస్ దగ్గరకు చేరుకున్న తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా చేసిన లాఠీచార్జిలో కొందరు టీడీపీ కార్యకర్తలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు అంటే ఎంత కాఠిన్యంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. లాఠీలు సైకిల్ పార్టీ కార్యకర్తల వీపులపై కరాళ నృత్యం చేశాయి. కానీ టీడీపీ కేడరే తమపై హత్యాయత్నం చేసిందని అప్పటి పలమనేరు రూరల్ సీఐ అశోక్ ఫిర్యాదు చేయడాన్ని చూస్తే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది అనే కామెంట్స్ వచ్చాయి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. 2022 ఆగస్టు 24న రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటించినప్పుడు విధుల్లో ఉన్న తమపై టీడీపీ కార్యకర్తలు చేసిన రాళ్లదాడిలో గాయాలయ్యాయి అంటూ అప్పటి రాళ్ల బూదుగూరు ఎస్ఐ మునుస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ గౌనువారి శ్రీనివాసులతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసులు నమోదైంది. అదే రోజు 6 టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ నేతలు గణేష్, సురేష్ రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో మరో 2 హత్యాయత్నం కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీన్ని పరిశీలిస్తే అటు పోలీసులు, ఇటు వైసీపీ శ్రేణులు పోటాపోటీగా సైకిల్ పార్టీ శ్రేణులపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారని అర్థమవుతోంది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో వైసీపీ నేతలు దిట్ట. 2022 ఆగస్టు 24, 25న చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ నాయకులే జెండాలు కట్టారు.
కుప్పంలో అన్న క్యాంటీన్ను ధ్వంసం చేసి నిర్వాహకుడిని కొట్టారు. అయినా ఫ్యాన్ పార్టీ క్యాడర్పై కేసులు పెట్టని పోలీసులు ఏకంగా 72 మంది టీడీపీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్లు కట్టి 14 మందిని జైలుకు పంపారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పిఏ మనోహర్తో పాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో 6 నెలలకు పైగా చిత్తూరు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఈ కేసుల్లో గతంలో కుప్పం కోర్టుకు హాజరైన వారు ఇప్పుడు చిత్తూరు న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు 7 సార్లు వాయిదాలకు హాజరయ్యారు. మరోవైపు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ బాబుతో సహా పలువురు బాధితులు వైసీపీ ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ రౌడీ షీట్లను తొలగించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినా స్పందన లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరీ కార్యక్రమంలో భాగంగా పుంగనూరుకు వస్తున్న చంద్రబాబును 2023 ఆగస్టు 5 అంగళ్ల దగ్గర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రణరంగం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బారికేడ్లను అడ్డుగా పెట్టి టీడీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేయడంతో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పోలీసులపై తిరగబడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పట్లో నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. పలు ఎఫ్ఐఆర్లలో చల్లా బాబు A1గా ఉన్నారు. మొత్తంగా ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోని 600కు పైగా అటెంప్ట్ టు మర్డర్ కేసులు, 100కు పైగా అక్రమ రౌడీ షీట్లను నమోదయ్యాయి. ఇక వీటి గురించి పట్టించుకునే నాదుడే లేకపోవడంతో బాధితుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయి నెలల తరబడి జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న టీడీపీ క్యాడర్ కష్టాలు, కన్నీళ్లు తెలుగుదేశం పార్టీ పెద్దలకు కనిపించడం లేదు. పాలక పెద్దలు ఇకనైనా దృష్టి పెట్టి కేసులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.